మామూలుగా కష్టపడి పని చేసేవారికి అన్నం ఎక్కువ తినే అర్హత ఉంటుంది. అట్లాగే బరువు పెరగాల్సిన వారికి, గర్భిణీలకి, బాలింతలకి, ఆటలాడేవారికి, బాడీ బిల్డింగ్, జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారికి ఎక్కువ శక్తి కావాలి కాబట్టి తెల్లటన్నం బదులు పాలిష్ పట్టని ముడి ధాన్యాలన్నం, మిలెట్స్ అన్నం చాలా మంచిది. అన్నం తినేటప్పుడు అన్నం ఎలా ఉండాలి, కూర పాడు ఎలా ఉండాలి, రేషియో అనేది ఇక్కడ ఆలోచిస్తే 60% రైస్ ఉండాలి, అయితే 65%, మ్యాక్సిమం 70%కి మించి అన్నం ఉండకూడదు. ఇలాంటి వారికి 30% నుంచి 40% మధ్యలో కూర ఉండాలి. ఈ రేషియో ఉంటే వీళ్ళకి కూరల ద్వారా పోషకాలు వెళతాయి, మరి రక్తం తయారవడానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ బాగా వెళతాయి, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళతాయి, ఫైబర్ బాగా వెళుతుంది. తెలియక అన్నం ఎక్కువ పెట్టుకుని కూర కొద్దిగా పెట్టుకుంటారు, అది మంచిది కాదు. ఇలాంటి వారు కూడా కష్టపడుతున్నామని అచ్చంగా అన్నమే తింటాం కాకుండా అన్నం పాళ్ళు 60-70%, కూర, ఆకుకూర, పప్పు, పాలు ఇట్లాంటివన్నీ 30-40% ఉండేటట్టు పెట్టుకుంటే వీళ్ళందరికీ మంచిది. అలా ఉండేటట్టు మనం ఒక నియమం పెట్టుకుని ఆహారాన్ని తినగలిగితే ఆరోగ్యాన్ని పొందటానికి చాలా మంచిది.